తెలంగాణలో హైదరాబాద్ అండ్ వరంగల్ చాలా బాగా డెవలప్ అవుతుంది రియల్ ఎస్టేట్ పరంగా అని చూసాను. సో అవి కాకుండా ఇంకేమైనా ప్లేసెస్ డెవలప్మెంట్ దగ్గరలో ఉన్నాయా రియల్ ఎస్టేట్ పరంగా? ఇప్పుడున్న మార్కెట్లో ఇంకొక పేరు బాగా వినిపిస్తుంది, అది ఖమ్మం. సో ఖమ్మం సరౌండింగ్ ఏరియాస్కి మంచి భూమి రాబోతుంది నెక్స్ట్. సో అక్కడ ఏంటంటే మనకి ల్యాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి, అంటే గవర్నమెంట్ ల్యాండ్ మైనింగ్ అది కాకుండా కంటోన్మెంట్ జోన్ లాంటివి కాకుండా మంచిగా ఉన్న ల్యాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి అక్కడ. బాగా సిటీ లాగా డెవలప్ అవ్వడానికి, కాలనీస్ గ్రో అవ్వడానికి ఒకటి ఖమ్మం, ఇంకొకటి కరీంనగర్. సో కరీంనగర్ గురించి కూడా బాగా వింటున్నాం మనం. సో కరీంనగర్ బాగా గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సిద్దిపేట మనం బాగా వింటున్నాం. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ బాగా ఇంకా గ్రోత్ అయ్యే ఏరియాలలో ఒక పేరు ఎక్కడ వినిపిస్తుంది అంటే జహీరాబాద్. అక్కడ నిమ్స్ అనే ఒక ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని ఆ ఏరియా బాగా డెవలప్ కాబోతుంది. దీని తర్వాత వచ్చేసి మనకి ఇంకా నెక్స్ట్ ఎక్కడ బాగా డెవలప్మెంట్ అవుతుందంటే ఇక్కడ సైడ్ తీసుకుంటే మహబూబ్ నగర్ ఏరియా అనేది బాగా ట్రెండింగ్లోకి వస్తుంది. తర్వాత వచ్చేసి మనకి కల్వకుర్తి, ఈ ఏరియా కూడా బాగా డెవలప్, అంటే సిటీకి కొంచెం డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఒక 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్ రేడియస్లో ఈ ఏరియాస్ బాగా డెవలప్ అవుతుంది. సో ఈ ఏరియాస్లలో కూడా నెక్స్ట్ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది, ఇటు నిజామాబాద్ అయినా సరే. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ ఏరియాస్ మనం మేజర్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ 10 years మాత్రం మంచి గ్రోత్ వస్తుంది.